ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. రెండవ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి శిరస్సుపై బ్రహ్మ, హృదయంపై విష్ణువు, శిఖపై రుద్రుడు నివసిస్తుండగా త్రికూర్తాంశంగా దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు భక్తులు. దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక కుంకుమార్చన, ప్రత్యేక చండీయాగం, ప్రత్యేక శ్రీచక్ర నవార్చనలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. తొలి రోజు దాదాపు 60,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం టికెట్లు, లడ్డూ ప్రసాదాలు, ఇతర సేవా టికెట్ల రూపంలో సుమారు 23 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. అయితే తొలి రోజు ఎదురైన అనుభవాలు, భక్తుల నుంచి వచ్చిన సూచనల మేరకు రెండవ రోజుకు అధికారులు కొన్ని మార్పులు చేశారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు కనుల పండుగగా సాగుతున్నాయి. తొలి రోజు మాదిరిగానే రెండవ రోజు కూడా భక్తులు భారీగా అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. గాయత్రి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. పంచముఖాలతో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా భక్తులు అమ్మవారి దర్శనానికి క్యూ కట్టిన పరిస్థితి. నిన్న ఒక్కరోజే చూస్తే దాదాపుగా 70,000 మంది వరకు కూడా భక్తులు తొలి రోజే అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక ఈ రోజు చూస్తే మధ్యాహ్నం సమయానికి దాదాపుగా 53,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఇక క్యూ లైన్లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా ఈసారి 500 రూపాయల క్యూ లైన్లు ఏవైతే టికెట్లు రద్దు చేశారో దీంతో సాధారణ భక్తుల కోసం ఒక 2 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఇక 100, 300 రూపాయల టికెట్లు తీసుకున్న వారి కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. రెండవ రోజు గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తుండటంతో అమ్మవారిని చూసి తరించేందుకు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. 4 గంటల నుంచి అన్ని క్యూ లైన్లు కూడా కిటకిటలాడుతున్నాయి. ఇక అదే సమయంలో క్యూ లైన్ల వద్ద ఎక్కడ తొక్కిసలాట కావచ్చు, లేదంటే ఒత్తిడి లేకుండా ఎప్పటికప్పుడు క్యూ లైన్లన్నింటిని కూడా పోలీసులు దగ్గరుండి సమీక్షిస్తున్నారు. క్యూ లైన్లలో ఒత్తిడి ఉన్న సమయంలో కొంతగా క్యూ లైన్ల వద్ద వాళ్ళని హోల్డింగ్ పాయింట్లో పెట్టి వారందరినీ క్యూ లైన్లోకి విడిచిపెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక అదే సమయంలో ప్రతిరోజు కూడా ఈ దసరా ఉత్సవాల్లో సాయంత్రం 6 గంటల తర్వాత నగరోత్సవం కూడా చాలా అత్యద్భుతంగా నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ మొత్తం ఈసారి 11 రోజుల ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికారులు అయితే కూడా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా భారీగా భక్తులు తొలి రోజు నుంచే తరలి వస్తుండటంతో అందరికీ ఎవరు ఎంతమంది దర్శనానికి వచ్చిన ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ కూడా లడ్డూ ప్రసాదాలను కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సంతోష్తో అశోక్, సాక్షి టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి.